అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం సమాజంలో ఎదురయ్యేటటువంటి రిజెక్షన్స్, అంటే మన తిరస్కరించేటటువంటి దాన్ని కానీ లేదా మన వివక్షకు గురి చేస్తున్నటువంటిది డిస్క్రిమినేషన్కి సంబంధించినటువంటి అంశాలు మనందరం కూడా ఈరోజు సమాజంలో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. వాటిని ఏ రకంగా మనం నివారించుకోగలగాలి, ఏ రకంగా తట్టుకొని నిలబడాలన్న దాని గురించి మనం మాట్లాడదాం. ఈ సమాజం రకరకాలుగా విడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సమానత్వం ఉంది అనేటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాన్ని మరి అంతగా ఆచరణలో లేకపోవటం, కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా, ధనిక పేద అనేటువంటి తారతమ్యాలతో మనుషుల్ని ట్రీట్ చేయడం అనేది సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. దీంతో పాటుగా లింగ వివక్ష, అంటే ఆడవాళ్ళ పట్ల వివక్షను చూపించటం, వాళ్ళని తక్కువ వారిగా చూడటం, తక్కువ సామర్థ్యం గల వారిగా చూడటం, ఇలా రకరకాలైనటువంటి వివక్షలు ఈరోజు సమాజంలో కనిపిస్తూ ఉన్నాయి. అయితే మనిషి దీన్ని అన్నింటినీ కూడా ఫేస్ చేయాలి. మనిషి సంఘజీవి కాబట్టి సమాజంలో ఉన్నటువంటి ఈ వివక్షలన్నింటినీ కూడా ఎదుర్కొని నిలబడగలిగినప్పుడే మనం అనుకున్నది మనం సాధించి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాం. ఈ వివక్షకు కనుక భయపడిపోయి ఈ వివక్షకి లొంగిపోతే లేదా వెనుకడుగు వేసేస్తే మన ఉన్నతి ఆగిపోవడంతో పాటుగా మరి రకరకాలైనటువంటి మానసికమైనటువంటి సమస్యలు రావటం, మానసికంగా ఒత్తిడికి లోనవ్వటం, నీ కెరీర్ని విడిచిపెట్టేయడం, నీ ఉద్యోగాన్ని విడిచిపెట్టేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే తట్టుకోలేనిదానం. అలాగే చదువుకున్నటువంటి పిల్లల విషయంలో కూడా ఏదైనా ఒక కాలేజీలో జాయిన్ అయినప్పుడు అక్కడ చూపించేటటువంటి వివక్ష కారణంగా చదువును మధ్యలో ఆపేసేటటువంటి వాళ్ళు కూడా మనం ఈ సమాజంలో చూస్తూ ఉన్నాం. అయితే వీటన్నిటినీ మనం ఎదుర్కొని నిలబడగలిగితేనే మనం ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాం. మనం పెట్టుకున్నటువంటి లక్ష్యాలని మనం సాధించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎలా ఎదుర్కోవాలి ఈ సమస్యల్ని? అంటే ఈ వివక్షను ఎదుర్కోవాలి అని అంటే ఖచ్చితంగా నీలో ఉన్నటువంటి ఆ టాలెంట్ని నువ్వు నమ్ముకోవాల్సిన అవసరం ఉంది. నీ నైపుణ్యాలని నువ్వు పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ముఖ్యంగా చదువు ఒక్కటే ఈ సమాజంలో వివక్షని దూరం చేసేటటువంటి ఒక ఆయుధం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నువ్వు చక్కగా చదువుకుంటే, నీలో ఉన్నటువంటి నైపుణ్యాలని బయటపెడితే ఖచ్చితంగా అందరూ కూడా నీ మాట వినేటువంటి పరిస్థితి ఉంటుంది, నీకు గౌరవం ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని చదువుని నిర్లక్ష్యం చేయకండి. నేను తక్కువ కులంలో పుట్టానో, నేను పేదవాడిగా పుట్టానో, లేదా నాకు ఎవరి సపోర్టు లేదనో, నాకు ఎవరు గాడ్ ఫాదర్స్ లేరనో, అటువంటి బాధ ఎవరైనా పడుతూ ఉంటే దాని అన్నిటికీ సమాధానం ఏంటంటే నీ టాలెంట్ని నువ్వు నమ్ముకోవటం, ఆ టాలెంట్కి సానపట్టడం, నువ్వు ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా తయారవటానికి ఏ విధమైనటువంటి కష్టం పడాలో ఆ కష్టాన్ని నువ్వు పడ్డాం. దీనికి అంతటికీ కావాల్సిన ఆత్మవిశ్వాసం కావాలి, నీ మీద నీకు నమ్మకం కావాలి, నువ్వు ధైర్యంగా ముందడుగు వేసేటటువంటి తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. వివేకానంద చెప్తారు, బలహీనతే మరణం, బలమే జీవనం అని. అందుకని ఆ బలాన్ని నువ్వు పెంచుకొని ఆ కష్టాన్ని నువ్వు నమ్ముకుంటే ఖచ్చితంగా ఈ వివక్షల నుంచి బయటపడవచ్చు. చదువుకోవటం, నీలో ఉన్నటువంటి టాలెంట్ని బయటకు తీయటం. మరొక ప్రధానమైన అంశం ఏంటంటే నీతి నిజాయితీగా ముందుకెళ్ళటం. కష్టపడేటువంటి తత్వంతో, బ్రతకాలనేటువంటి ఆలోచన ధోరణితో నీతిగా నిజాయితీగా మనం ఎప్పుడైతే బ్రతికామో, ఎవరైతే వివక్ష చూపిస్తున్నారో, ఎవరైతే నిన్ను అనగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారో, ఎవరైతే నిన్ను తిరస్కరిస్తున్నారో వాళ్ళు ఏదో ఒక రోజు తెలుసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. నువ్వు పడినటువంటి కష్టం ఎప్పుడో ఒకప్పుడు నీకు ఉపయోగపడుతుంది, నువ్వు ముందుకెళ్ళడానికి ఒక అవకాశం అనేది అది ఖచ్చితంగా ఇస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనకు కావాల్సింది ఓపికగా నువ్వు చేస్తున్నటువంటి పనిని నిబద్ధతతో, నీతిగా, నిజాయితీగా, నీలో ఉన్నటువంటి నైపుణ్యాలని వెలికితీసి కష్టపడేటువంటి తత్వంతో ముందుకెళ్ళటం అనేది ఒక ప్రధానమైన అంశం వివక్ష నుంచి బయటపడటానికి. నిరాశ, నిస్పృహ గనక లోనైతే ఖచ్చితంగా నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు, నిన్ను తిరస్కరించే వాళ్ళు ఎక్కువైపోతారు. ఎప్పుడైతే తిరస్కరణ కూడా నువ్వు ధైర్యంగా నిలబడి నీలో ఉన్నటువంటి నైపుణ్యాలను బయటకు తీసి నీతిగా, నిజాయితీగా, నిబద్ధతతో నువ్వు పనిచేసి ముందుకెళ్తావో ఖచ్చితంగా కూడా వాళ్ళందరూ కూడా ఆలోచనలో పడేటువంటి పరిస్థితి ఉంటుంది. మరొక ప్రధానమైన అంశం ఏంటంటే నీలో క్షమించేటటువంటి గుణం ఉండాలి. అట్ ది సేమ్ టైం కృతజ్ఞత అనేది చాలా అవసరం. క్షమించే గుణం అంటే ఎవరైతే నిన్ను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని విడిచిపెట్టి
వాళ్ళ మానాలను వాళ్ళు వదిలే. ఎందుకంటే నువ్వు వాళ్ళ గురించి కనుక ఆలోచిస్తే, వాళ్ళు తిరస్కరించినటువంటి విధానాన్ని కనుక నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే, వాళ్ళు నీ పట్ల వివక్ష చూపిస్తున్నారు అని బాధపడుతూ కూర్చుంటే, నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకునేటువంటి సమయం లేట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో లక్ష్యాన్ని కూడా విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని అటువంటి వాళ్ళని క్షమించేటటువంటి గుణం నీలో ఉండాలి. అట్ ది సేమ్ టైం కృతజ్ఞత చెప్పుకో వాళ్ళకి. ఎవరైతే నిన్ను అడగదొక్కుతున్నారో, ఎవరైతే నిన్ను తిరస్కరిస్తున్నారో వాళ్ళ పట్ల నువ్వు కృతజ్ఞతతో ఉండు. కారణం ఏంటంటే నీలో కసి పెరగటానికి, నీలో గెలవాలనేటువంటి తపన పెరగడానికి, నేను కూడా సాధించి చూపించాలి, ఈ వివక్ష నుంచి నేను బయటపడటానికి నాలో ఉన్నటువంటి నైపుణ్యాలను వెలికి తీసి బయటికి ప్రదర్శించాలి, నా విజయం ద్వారానే వీళ్ళకి సమాధానం చెప్పాలి అనేటువంటి కసి నీలో రగిల్చినందుకు వాళ్ళకి కృతజ్ఞత తెలియజేసుకునేటువంటి తత్వాన్ని మనం అలవాటు చేసుకోవాలి. అంతేగాని శత్రుత్వాన్ని పెంచుకోవటం, కోపాన్ని పెంచుకోవటం, ఇవన్నీ కూడా వాళ్ళకి దూరంగా జరిగిపోవటం, ఇటువంటివి చేయడానికి వీల్లేదు. ఎక్కడైతే నీకు అవమానం జరిగిందో, ఎక్కడైతే నిన్ను తిరస్కరించారో, ఎవరైతే నీకు వివక్ష చూపించారో నీ పట్ల, వాళ్ళ దగ్గరే గెలిచి చూపించాలనేటువంటి తపన తాపత్రయంతో మనం ముందడుగు వేస్తే ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు. అంతేగాని నాకెవ్వరూ లేరు అనేటువంటి మాట విడిచిపెట్టండి, నాకు గాడ్ ఫాదర్స్ లేరు అనే మాట విడిచిపెట్టండి, నాకెవరూ సపోర్ట్ చేయట్లేదనే మాట విడిచిపెట్టండి. కారణం ఏంటంటే స్వయం కృషితో నువ్వు సాధించినటువంటి విజయం ఇచ్చేటటువంటి సంతృప్తి నీకు ఎవరో హెల్ప్ చేస్తేనో, ఎవరో సహాయపడితేనో, లేదా నీ తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఆ వరవడి నువ్వు ముందుకు కొనసాగిస్తే నేను గొప్పడు కాదు. ఎవరైతే ఏ విధమైనటువంటి సపోర్ట్ లేకుండా కష్టాన్ని నమ్ముకొని, సామర్థ్యాన్ని నమ్ముకొని, నీతిగా నిజాయితీగా నిలబడగలిగి ఎదుగుతారో వాళ్ళే ఈరోజు సమాజంలో గౌరవప్రదమైనటువంటి వ్యక్తులుగా, ఏదో ఒక రోజు అబ్బా ఏ విధమైన సపోర్ట్ లేకుండా కూడా కష్టపడి పైకి వచ్చాడు రా, నీతిగా నిజాయితీగా నిలబడ్డాడు, నిబద్ధతతో ఉన్నాడు, అటువంటి గెలుపు అనేది మనకి చాలా అవసరం తప్పించి ఎవరో సపోర్ట్తో ఎవరో ముందుకు తోస్తే, అసలు నీకు అర్హత లేకపోయినా సరే నీకు విజయాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తే, అధికారాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అందుకని కష్టాన్ని నమ్ముకోండి, ఈ సమాజంలో ఉన్నటువంటి వివక్షలను ఎదుర్కోండి. మరి ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళినా సరే తిరస్కరణ గురవుతూ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా అవమానాలు పడుతూ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా లొంగ తీసుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. మీరు ధైర్యంగా నిలబడేటువంటి తత్వాన్ని ఆడపిల్లలు కూడా అలవాటు చేసుకొని నీలో ఉన్నటువంటి శక్తి ఏంటో, ఎవరైతే నువ్వు తక్కువ అని అవహేళనలు చేశారో, ఎవరైతే నువ్వు చేయలేవు అని చెప్పి నిన్ను వివక్ష చూపించారో వాళ్ళ దగ్గర నిరూపించుకునేటువంటి తత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి సందర్భంగా ఆడపిల్లలు కూడా నేను కోరుతూ, మరి సమాజంలో ఉన్నటువంటి వివక్షల నుంచి బయటపడాలి అని అంటే ప్రధానమైనటువంటి అంశం చక్కగా చదువుకోవటం, నీలో ఉన్నటువంటి నైపుణ్యాలని బయటికి తీయటం, కష్టపడేటువంటి తత్వంతో పనిచేయటం, నిరాశ నిస్పృహలకు లోనవ్వకుండా దేన్నైనా ధైర్యంగా తీసుకొని ముందడుగు వెయ్యాలి అనేటువంటి ఆలోచన ధోరణి తీసుకోవటం, నిరంతరం ఎక్కడైతే నువ్వు పడిపోతున్నావో, ఎవరైతే నిన్ను లాగాలనుకుంటున్నారో అక్కడే నువ్వు నిలబడి స్ఫూర్తిని పొంది నీ అంతటా నువ్వు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసేటటువంటి తత్వాన్ని మనం అలవాటు చేసుకుని ముందుకు వెళ్ళినప్పుడు ఈ వివక్షల నుంచి నువ్వు బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా సరే తిరస్కరణకు గురైతే నువ్వు ఎక్కడ కూడా లొంగిపోవాల్సిన అవసరం లేదు, దాన్నే ఒక కసిగా తీసుకో. ఎవరైతే నీ పట్ల తక్కువ కింద చూసారో వాళ్ళ దగ్గర నువ్వేంటో నిరూపించుకోవాలనేటువంటి కసి తపనతో ముందడుగు వేస్తే ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడంతో పాటుగా నువ్వు నీ విజయం ద్వారా నిన్ను ఎవరైతే విమర్శించారో, ఎవరైతే తిరస్కరించారో వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పడంతో పాటు నువ్వు చాలామందికి ఒక రోల్ మోడల్గా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎంతమంది తొక్కాలనుకున్నా సరే వాళ్ళు గెలిచి చూపించారా, అదిరా ఆ టాలెంట్ అంటే అనేటువంటి పరిస్థితిని మనం తెచ్చుకోగలగాలి. ఆ విధమైనటువంటి ప్రయత్నం మనందరం కూడా అలవాటు చేసుకోవాలని కోరుతూ, మరి ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.